చాలా బాగుంటుంది ఇక్కడ. నెయ్యి వేస్తారు కదా, కానీ బాగుంటుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట మనము ఇస్కాన్ టెంపుల్కి. మన బ్యాచ్ అంతా పోతున్నాం ఇప్పుడే. బద్వేల్ నుంచి వచ్చినాడు ఇడే. నేను వచ్చింది అయితే ఇక్కడ ఎక్కాను మనము బొమ్మనల్లిలో. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో మెట్రో ఎక్కాను అనమాట. ఇక్కడ నుంచి మనం వచ్చి ఇక్కడ రాజాజీనగర్ మహాలక్ష్మి ఇక్కడ ఇది మనది. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్. ఈ బోర్డు చూసుకొని మీరైతే చూసుకొని ట్రావెల్ చేయండి. మెట్రోలో ట్రావెల్ చేసేటప్పుడు చాలా యూజ్ ఈ బోర్డు. సో మనం వచ్చే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫొటోస్ అయితే తీయకూడదంట టెంపుల్ లోపల. సరే అని ఇంకా మనం బయట అయితే తీసేస్తున్నాం. ఇంకా మీకు అంతా చూపించాలి కదా టెంపుల్ ఎలా ఉందో అని. ఇస్కాన్ టెంపుల్ బెంగళూరులో. అందుకని ఫస్ట్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. దాని లోపల అట్లా తిరుక్కొని వెళ్ళి ఇంకా మనకు మెయిన్ టెంపుల్ వచ్చేసి అక్కడ ఇక్కడ అదనమాట మెయిన్ టెంపుల్. ఇంకా ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళి లోపలన్నీ స్వీట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. లడ్డూస్ అన్నీ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా ఇది అక్కడ నుంచి వచ్చి అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంది అక్కడ నుంచి వచ్చి అటు రిటర్న్ వెళ్ళిపోయి అటు చూపించామంటే అది రీజన్ రాయాలంట, ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇంకా ఫస్ట్ టైం మెట్రో లైన్ ఎక్కుతున్నాను అనమాట. నాకు తెలిసి నేను 2 years అయింది బెంగళూరుకి వచ్చి. ఇదే సెకండ్ టైం మెట్రో ఎక్కడం. వెల్కమ్ టు తిరుపతి అబ్బాయి అండ్ బెంగళూరు పేజ్. మచ్చా సబ్స్క్రైబ్ చేసుకో మరి. మేమైతే ఇంకా బొమ్మనల్లి స్టార్ట్ చేసాం మెట్రో ఎల్లో లైన్. ఇదే ఎంట్రన్స్. ఇంకా బొమ్మనల్లి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్ అంతా. ఇంకా ఇదిలే మేమైతే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. స్కాన్ చేస్తే చూపిస్తే చాలు, స్కానర్ ఫోన్లో వచ్చేస్తారు. నేను వచ్చింది అయితే ఇక్కడ ఎక్కాను మనము బొమ్మనల్లిలో. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో మెట్రో ఎక్కాను అనమాట. ఇక్కడ నుంచి మనం వచ్చి ఇక్కడ రాజాజీనగర్ మహాలక్ష్మి ఇక్కడ ఇది మనది. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్. ఈ బోర్డు చూసుకొని మీరైతే చూసుకొని ట్రావెల్ చేయండి. మెట్రోలో ట్రావెల్ చేసేటప్పుడు చాలా యూజ్ ఈ బోర్డు. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో మీరు నడుచుకుంటూ వెళ్ళినారంటే టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకే పిల్లర్ నెంబర్ 285 కనిపించిందంటే ఇంకదే మనకి ఇస్కాన్ టెంపుల్. ఇదైతే మనకి బైక్ పార్కింగ్ అనమాట. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ మండే టు ఫ్రైడే వచ్చి ఈ టైమింగ్స్ అనమాట. సాటర్డే సండే పబ్లిక్ హాలిడే. పిల్లర్ నెంబర్ 286 నుంచి ఫ్రంట్కి వస్తే వెల్కమ్ టు లార్డ్ కృష్ణ టెంపుల్ అని అయితే చూపిస్తారు. ఇంకా మనకి ఎక్కతానే మనకి ఫుట్వేర్ కనిపిస్తుంది అనమాట. డిపాజిట్ చేసుకోవచ్చు బ్యాగ్స్ అన్నీ. ఆ పైన నుంచి వెళ్ళాలన్నమాట గుడి టెంపుల్ లోపలికి. మనకి ఇక్కడ హెల్మెట్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇంకా మనం అయితే దర్శనానికి పైకి వెళ్ళాలి. అక్కడైతే షూస్ పెట్టుకునేదానికి ఇస్తారనమాట బ్యాగ్ లాగా. 1 pair 5 rupees అంట. ఇంకా మనం 10 members ఆల్మోస్ట్ వచ్చిన్నాం. ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. మనకి మొత్తం 9 members వచ్చాం కాబట్టి 5 pairs ఒకటి 4 pairs ఇచ్చినాడు. మా వాళ్ళు చూడండి అసలు ఇంత సంచి తీసుకొని మేమంతా 9 members వేసుకోవాలి. ఇంకా మా వాళ్ళు అక్కడ డిపాజిట్ చేసానికి వెళ్తున్నారు.
చూడండి భూతం సంచిలో వేస్తున్నారు అనమాట. ఇదంతా టెంపుల్కి దర్శనం అనమాట. మీరు కానీ ఆ పక్క రోడ్ నుంచి వస్తే ఆ పక్క నుంచి వస్తే స్కై వాక్ కూడా ఉంటుంది, డైరెక్ట్ లోపలికి వచ్చేయచ్చు అనమాట. ఇది ఎగ్జిట్ పాండ్ లాగా కూడా చేస్తున్నారు. ఇక్కడైతే ఏదో టాటా ఐస్ ఉన్నాయి దాంట్లో. ఇదో అక్కడ జూమ్ చేస్తారు టాటా ఐస్. టాటా ఐస్ ఎక్కడ? అక్కడ ఉంది, ఆడుంది టాటా ఐస్. అక్కడైతే టాటా ఐస్. సో మనం వచ్చే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫొటోస్ అయితే తీయకూడదంట టెంపుల్ లోపల. సరే అని ఇంకా మనం బయట అయితే తీసేస్తున్నాం. ఇంకా మీకు అంతా చూపించాలి కదా టెంపుల్ ఎలా ఉందో అని, ఇస్కాన్ టెంపుల్ బెంగళూరులో. అందుకని ఇక్కడైతే మీరు కానీ ఫొటోస్ తీసుకోవాలంటే ఇస్కాన్ టెంపుల్ కూడా ఇక్కడ వచ్చి తీసుకున్నారంటే సూపర్గా వస్తున్నాయి బ్యాక్ సైడ్. ఇక్కడైతే కోనేరు కూడా ఉంది. అక్కడ అటు సైడ్ నుంచి ఎగ్జిట్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళొచ్చు అనమాట. అక్కడ ఏదో వచ్చి మనకి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇంకా మనం ఈవినింగ్ మ్యాక్సిమం కొంచెం అనమాట. భగవద్గీత ఇంకా చాలా బుక్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. స్టిక్కర్స్, డ్రాయింగ్స్, అలాంటి షోకేసులు పెట్టుకునే దానికి ఇవంతా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చేంజింగ్ బాడీస్. అసలు మనమైతే ఇక్కడ నుంచి వచ్చిన అంతా ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ జనరేషన్లో ఉన్నాం. మనం ఇంకా అట్ట లాస్ట్కి ఎప్పటికైనా ఇలా అవ్వాల్సిందే అనమాట. అది గుర్తుపెట్టుకున్నారు. అక్కడి నుంచి చిన్నపిల్లల నుంచి ఇక్కడికి వస్తారు అనమాట. లాస్ట్కి కొనాలంటే ఇది కీ చైన్స్ అంటే సూపర్గా ఉన్నాయి. అయితే దర్శనం అయిపోయింది. ఇంకా మనం బయటకు వచ్చిన వెంటనే కోనేరు కనిపిస్తాను. ఇదే కోనేరు వాటర్ చూడండి. ఒక కప్పు తీసుకో. చాలా బాగుంటుంది. ఇక్కడ నెయ్యి వేస్తారు కదా, కానీ బాగుంటుంది. మనకు అక్కడైతే ప్రసాదం అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చి కూర్చొని మనం ఫ్రీగా అయితే కూర్చొని తినచ్చు. లోపల రష్గా ఉండదు, చాలా ఫ్రీగానే ఉంటుంది. కూర్చొని అయితే బాగా తినచ్చు. ఫస్ట్ టైం చూడడం ప్రసాదంలో స్పూన్లు ఇవ్వడం. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ప్రసాదంలో స్పూన్లు ఇవ్వడం. ఇంకా మనకి ప్రసాదం ఇక్కడ తీసుకొని ఇంకా అక్కడ కూర్చొని తినేసి అయితే ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మనం ఇక్కడ టోకన్ ఇచ్చామంటే మనకి షూస్ అయితే ఇచ్చేస్తారు అన్నమాట. ఇక్కడ